హే గైస్, ఇవాళ మనం వచ్చేసాం బార్బిక్యూ స్పైస్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ హ్యాబిట్స్. ఇది క్వైట్ ఆపోజిట్ మనకి ఎస్బీఐ దగ్గర ఉంటుంది. సో వెంటనే మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో లోపలికి ఎంటర్ కాగానే మనకి బార్బిక్యూ స్పైస్ బోర్డింగ్ అండ్ లోపల చూసుకుంటే మనకి అంబియన్స్ ప్లేస్ కూడా చాలా బాగుంది. 200 కెపాసిటీ వీ హాల్ అండ్ దే ఆల్సో ప్రొవైడ్ కార్పొరేట్ లంచ్. ఓవరాల్గా గుడ్ అంబియన్స్తో పాటు nice decent place for enjoying barbecue, and it's the only barbecue restaurant which serves stone grill and barbecue grill both together. And this is the view from the kitchen side. సో వెళ్ళి కూర్చోగానే ఒక చిల్డ్ వాటర్ బాటిల్ ఇచ్చారు అండ్ ఆల్సో టేబుల్ కూడా సెట్ చేశారు. స్పూన్స్ అండ్ టేబుల్ అండ్ ప్లేట్స్ ఆర్ వెరీ నీట్ అండ్ గుడ్. సో మనకి స్టార్టింగ్ లైవ్ కౌంటర్స్లో పాప్కార్న్, మోమోస్ ఉన్నాయి, ఫ్రైడ్ మోమోస్, పానీపూరి అండ్ పానీపూరి చేయడానికి కొన్ని ఐటమ్స్ లైక్ చనా, స్వీట్, మింట్ అండ్ కర్డ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నియాన్ లైట్స్తో షెఫ్ స్పెషల్ చాట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాస్తా కౌంటర్ అండి. సో ఫ్రెష్ బ్రెడ్ పెట్టారు ఇక్కడ అండ్ ఇక్కడ కింద వచ్చేసేసి కొన్ని టాపింగ్స్ ఉన్నాయి. జస్ట్ మనకు కావాల్సినవి అక్కడ యాడ్ ఆన్ చేయించుకోవచ్చు. వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా చేయించుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ వైట్ సాస్ పాస్తా పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి షెఫ్ పిజ్జా అనేది రెడీ చేస్తున్నాను. ఇది మినీ పిజ్జా. సో యాక్చువల్లీ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము సో దట్ వీ కెన్ షూట్ ఎవ్రీథింగ్ పీస్ఫుల్లీ. సో మనం ఇక్కడ నుంచి మెయిన్ కోర్స్కి మూవ్ అయిపోదాం. సో మెయిన్ కోర్స్లో మనకి బటర్ చికెన్, ఫిష్ తందూరి, చిల్లీ చికెన్ అండ్ హైదరాబాదీ ఎగ్ మసాలా కర్రీ, మటన్ రోగం గోష్, హైదరాబాదీ దమ్ బిర్యానీ. వావ్, సాఫ్రాన్ యూజ్ చేసి అనుకుంటా, స్మెల్ అదిరిపోయింది. అండ్ బార్బిక్యూ స్పెషల్ చికెన్ హలీం. సో బార్బిక్యూ స్పైస్లో చాలా ఫేమస్ అయిన మటన్ మరికి ఇది. సో మస్ట్ ట్రై అంటారు దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పికిల్స్ స్టార్ట్ అయిపోయి. సో మనకి ఇక్కడ ఫ్రైడ్ మిర్చి, సాల్టెడ్ మిర్చి అండ్ వేరియస్ టైప్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి అండ్ పాపడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ టమాటో సూప్ ఉంది. సో విత్ బ్రెడ్ దే విల్ సర్వ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి రెగ్యులర్ బిర్యానీ స్టీమ్ రైస్ అండ్ విత్ గీ దాల్. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ దాల్ తడక అండ్ వెజ్ కోఫ్తా కర్రీ. నెక్స్ట్ వచ్చి వెజ్ మంచూరియా అండ్ ఫిరంగి వెజ్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి బర్న్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండ్ బర్న్ గార్లిక్ ఫ్రైడ్ నూడిల్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి, నేను ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ టిక్కా మసాలా అండ్ సబ్జీ దమ్ బిర్యానీ ఉంది. సో మనకి సలాడ్స్లో వచ్చేసి బీట్రూట్ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్, కీరా స్లైసెస్, చాప్డ్ ఆనియన్స్, పాస్తా సాలెడ్, రష్యన్ సాలెడ్, కుంబర్ సాలెడ్, పీనట్ చాట్ ఉంది. సో కింద వచ్చేసి సోక్డ్ లెమన్ పెట్టారు అండ్ రైతా, దిస్ ఇస్ పెరుగన్నం అండ్ వెనిగర్ ఆనియన్. నాన్ వెజ్ సాలెడ్స్లో మనకి హోమ్ మేడ్ చికెన్ స్టాండర్డ్ సాలెడ్ ఉంది, మస్ట్ ట్రై ఇది. ఎగ్ సాలెడ్, ఇది వచ్చేసి బీబీక్యూ సీ ఫుడ్ సాలెడ్. సో కమింగ్ ఫర్ ద డెజర్ట్స్ కౌంటర్ వీ హ్యావ్ బ్రౌనీ విత్ చాక్లెట్ ఫౌంటైన్. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అప్పటికి చాక్లెట్ ఫౌంటైన్ అనేది స్టార్ట్ చేయలేదు ఇంకా. సో వీ హ్యావ్ స్మాల్ గులాబ్ జామ్, షుగర్ సిరప్ కూడా చాలా థిక్గా ఉంది, బాగుంది చూడడానికి కూడా. మూంగ్ దాల్ హల్వా అండి, ప్యూర్ ఘీ అనుకుంటా, స్మెల్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ పేస్ట్రీ ఉంది, చాకో బ్రౌనీ, అగైన్ స్ట్రాబెర్రీ పేస్ట్రీ, మ్యాంగో పేస్ట్రీ. సో అగైన్ మ్యాంగో పేస్ట్రీ, కద్దుకా కీర్ అండ్ కేసరి పీర్ని. చాలా బాగుంది టేస్ట్, ఇది నేను ట్రై చేశాను. అండ్ మనకి ఫ్యూస్లో వచ్చేసి పైనాపిల్ స్లైసెస్, పపాయ స్లైసెస్ అండ్ వాటర్ మెలన్ స్లైసెస్ పెట్టారు. సో మనకి ఇక్కడ మాక్టైల్ కౌంటర్ కూడా ఉంది, వీ కెన్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ ద టేబుల్. సో ఇక్కడ మనకి లైవ్గా ఎలా ప్రిపేర్ చేస్తారు, తందూరి కానీ స్టార్టర్స్ కానీ అన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో లోపలంతా చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మన బఫే ఏరియా. సో
సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఐస్ క్రీమ్ కోసం కావాల్సిన టాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది మనం ఫ్యూజన్ ఐస్ క్రీమ్ లాగా కూడా చేయించవచ్చు. సో వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ వచ్చేసేసి వెనిలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ ఉంది. సో మనం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మటన్ ట్రై చేస్తున్నామండి. పీసెస్ చూస్తున్నారు కదా, సూప్ కానీ పీసెస్ కానీ ఎంత టెండర్గా ఉన్నాయో. సో ఒక బౌల్లోకి వేసేసుకుందాం రండి. సో మనకి టేబుల్ స్టార్టర్స్లో క్రిస్ప్ కార్న్, ఫ్రైడ్ ఫిష్, చీజ్ పొటాటోస్, తందూరి చికెన్ లెగ్, తందూరి చికెన్ వింగ్, అండ్ నేను వెళ్ళి మళ్ళీ ఒక బౌల్ ఆఫ్ మటన్ తెచ్చుకున్నాను ఇంకోటి. అండ్ నేను మస్ట్ ట్రై అని చెప్పాను కదా, చికెన్ సాలెడ్. సో మనకి ఇక్కడ గ్రిల్ పైన స్టోన్ పెట్టేసేసి చికెన్ అండ్ మటన్ కబాబ్ అనేది సర్వ్ చేశారు. సో దిస్ ఇస్ మటన్ కబాబ్ అండి. సో తింటుంటే కొంచెం ఆ లెమనీ స్పైస్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ చికెన్, స్పైసీగా కొంచెం బర్న్డ్ టేస్ట్ వచ్చు, గార్లిక్ టేస్ట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్ తీసేసి గ్రిల్ పెట్టారండి. గ్రిల్లో మనకి ఫిష్, చికెన్, వాటర్ మిలన్, పైనాపిల్ అండ్ పన్నీర్ సర్వ్ చేశారు. స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ అన్ని ఫినిష్ చేసి మేము ఐస్ క్రీమ్కి వచ్చేసాం. సో ఇక్కడ ఐస్ క్రీమ్లో మేము బటర్ స్కాచ్ విత్ జెమ్స్ ఫ్యూజన్లా తీసుకున్నామండి. సో రెండు మిక్స్ చేసి మనకి రోల్ చేసి ఇస్తారు. సో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సింగిల్ రోలా లేకపోతే 2 రోల్స్ 3 రోల్స్ అని చెప్పుకోవచ్చు. నేను సింగిల్ రోల్ చెప్పాను కాబట్టి మొత్తం ఐస్ క్రీమ్ అనేది మొత్తం ఒకటే రోల్లో చేసి ఇచ్చాను నాకు. అండ్ డెజర్ట్స్ వచ్చేసి నేను కొన్ని గులాబ్ జామ్, సమ్ స్వీట్, ఐస్ క్రీమ్ అండ్ సమ్ ఫ్రూట్స్ ట్రై చేశాను. సో అన్నీ ఫినిష్ చేసుకొని మేము ట్యాంక్ బండ్ మీదకి అలా ఇంటికి వెళ్ళిపోయాం. So more videos like this, please subscribe.